నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురాలో ఉంది. చికెన్ పాక్స్, దీనినే వ్యారిసెల్లా అంటూ ఉంటాం. మన తెలుగులో అయితే అమ్మవారు, అమ్మ తల్లి అంటూ ఉంటాం అన్నమాట. చాలామంది ఏంటంటే ఈ యొక్క అమ్మవారు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరిలో కలవనీయకుండా ఐసోలేట్ చేస్తూ ఉంటారు. వారికి రకరకాల ట్రీట్మెంటు వాళ్ళకి తెలిసినటువంటి వైద్యం చేస్తూ ఉంటారు. అలా కాకుండా వ్యారిసెల్లా ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వ్యారిసెల్లా అనేటువంటిది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీన్ని వ్యారిసెల్లా జోస్టర్ అనేటువంటి ఒక డిఎన్ఏ వైరస్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు. ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఇది చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లల్లో అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఏ రకంగా స్ప్రెడ్ అవుతుందంటే ముఖ్యంగా మన యొక్క రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కావచ్చు, స్నీజింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి తుమ్ముర్ల వల్ల కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఒక వైరస్ స్ప్రెడ్ అయిన తర్వాత ఈ అపోజిట్ వల్ల వచ్చిన తర్వాత వాళ్ళు వైరల్ పార్టికల్స్ని శ్వాసించిన తర్వాత అది 10 నుంచి 21 రోజుల టైం పడుతుంది మళ్ళీ వాళ్ళలో వ్యారిసెల్లా సిమ్టమ్స్ డెవలప్ కావడానికి. ఇనిషియల్గా వాళ్ళకి బాడీ పెయిన్స్ కావచ్చు, సోర్ ఫ్రూట్ కావచ్చు, చిన్న జలుబు లాంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. డెవలప్ అయిన కొన్ని రోజుల తర్వాత ఒంటిపైన, ముఖ్యంగా చర్మం పైన చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాంటి బుగ్గలు వస్తూ ఉంటాయి అనమాట. చిన్న నీటి బుగ్గలు లాగా వస్తూ ఉంటాయి. ఈ బుగ్గలు చూడడానికి ఎలా ఉంటాయి అంటే సినిమాల్లో చూస్తుంటే తామర ఆకుల పైన నీటి బుగ్గ పడ్డప్పుడు, వాటర్ పడ్డప్పుడు, అవి స్ప్లిట్ అయినప్పుడు చిన్న 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 పొక్కులు ఏ విధంగా తామర ఆకు మీద నీటి బుగ్గలు ఉంటాయో అలాంటి బుగ్గల మాదిరిగా వచ్చేటువంటి యొక్క జబ్బే వ్యారిసెల్లా. సో ఆ రకంగా నీటి బుగ్గలు చర్మం పైన పోలి ఉంటాయి అన్నమాట. అయితే ట్రీట్మెంట్ ఏంటంటే ఒక వ్యారిసెల్లా చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు 12 ఇయర్స్ కంటే లోపల ఉన్నప్పుడు చాలా ఈజీగా తగ్గిపోతూ ఉంటుంది. కొందరిలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది కనుక. అయితే ఒకవేళ తగ్గకుండా అట్లే పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, 12 ఇయర్స్ పైన అబోవ్ ఉన్నటువంటి చిల్డ్రన్స్లో కావచ్చు, పెద్దవాళ్ళలో వచ్చినప్పుడు కూడా కావచ్చు, ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా కావచ్చు. అప్పుడు ఏసైక్లోవిర్ కానీ, వాల్సైక్లోవిర్ కానీ, ఫ్యామ్సైక్లోవిర్ అనేటువంటి యాంటీవైరల్ టాబ్లెట్లు ఉంటాయి. ఇది ఒక డెర్మటాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత మీ కిడ్నీ ఎలా ఉందో చూసుకొని ఆ కిడ్నీ డోస్కు ప్రకారంగా మీరు వాడేటువంటి మెడికేషన్స్ చూసుకొని దానికి తగ్గట్లు డోస్ని అడ్జస్ట్ చేస్తూ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యాక్సిన్ ఏమైనా ఉందా అంటే దీనికోసం అంటే ఎస్, దీనికోసము వ్యాక్సిన్ కూడా ఉంది. ఇది చిన్నపిల్లల్లో ఇస్తుంటాం, ముఖ్యంగా 2 డోసెస్ ఇస్తూ ఉంటాం. ఎవరికైతే పెద్దవాళ్ళలో ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఒకవేళ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నప్పుడు, చిన్నప్పుడు కూడా వ్యారిసెల్లా రాకుండా ఉంటే ఈ యొక్క వ్యాక్సిన్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యారిసెల్లా వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఒక వ్యారిసెల్లా వచ్చినప్పుడు చాలామందిలో తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొందరిలో మాత్రమే ఈ యొక్క చికెన్ పాక్స్ వల్ల సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే న్యూమోనియా, లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తర్వాత కొన్నిసార్లు ఎన్సెఫలైటిస్, బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ తీసుకున్నటువంటి వాళ్ళ లోపల కావచ్చు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నటువంటి పేషెంట్స్లో కావచ్చు, అలాంటి వాళ్ళ లోపల కాంప్లికేషన్స్ అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల లోపల ఎగ్జిమా ఉన్నటువంటి పిల్లల్లో కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి.